వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఎన్నికలప్పుడు ఓ మాట, అయిపోయినాక మరో మాట. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందన్న కేటీఆర్. ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తెస్తే రాష్ట్రానికి తీవ్ర నష్టం. 5,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ను కోల్పోతామన్న హరీష్ రావు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సర్కార్ అవమానిస్తోందన్న కౌశిక్ రెడ్డి. $200 యూనిట్ల లోపు బిల్లులు మాఫీ ఏమైంది? సోనియా గాంధీకి కరెంటు బిల్లులు పోస్టు చేసిన ప్రజలు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులపై కేటుగాళ్ల నజర్. కరెంటు నల్ల కనెక్షన్ల కోసం డబ్బులు కట్టాలంటూ ఫోన్. హన్మకొండ జిల్లా నీరుకుల్లా దగ్గర లారీ బస్ ఢీ. పలువురు ప్రయాణికులకు గాయాలు. ఎంజీఎంకు తరలింపు. ఇక బులెటిన్లో అప్డేట్ చూస్తే, కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని పునరుద్ఘాటించారు. మన బలం గలం గులాబీ జెండా పార్లమెంటులో ఉండాలని స్పష్టం చేశారు. లేకుంటే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని ప్రజలకు వివరించి చెప్పాలని సూచించారు. ఈ మేరకు మెదక్ ఎంపీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో గులాబీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ గుల్లాయిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విఫలమైందని గవర్నర్ ప్రసంగంలో అబద్దాలు మాట్లాడించారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణ సమగ్ర అభివృద్ధిపై గణాంకాలు, ఆధారాలతో సహా శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. అటు కాంగ్రెస్ ఇచ్చింది 6 గ్యారంటీలు కాదు, మొత్తం లెక్క తేలిస్తే 420 హామీలు ఉన్నాయన్నారు. దీన్ని ఎండగట్టే బాధ్యత మనందరి మీద ఉందన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉండి అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణం తెచ్చుకోండి అని అన్నారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది గులాబీ జెండా మాత్రమేనన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఆనాటి లోయర్ సీలేరు 7 మండలాల విలీనం నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. ఇక్కడి ప్రజల గురించి ఆలోచించకుండా మొత్తం ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పజెప్తే ఎలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీజేపీ కలిసే ప్రజలకు అన్యాయం చేస్తుందని అన్నారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మేల్కోకపోతే బీఆర్ఎస్ ఎటువంటి పోరాటానికైనా సిద్ధమని అన్నారు. ఇప్పుడు మళ్ళీ దీని ద్వారా ఒక క్లారిటీ ఏమొస్తుంది బైసాబ్, తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే గులాబీ జెండోలు ఒక్కలే కాపాడగలుగుతారు. ఇది చరిత్ర చెప్తుంది. ప్రస్తుతం జరుగుతున్న తీరు కూడా కనబడుతుంది. చరిత్ర ఏంటిది? ఆనాడు లోయర్ సీలేరు విషయంలో 7 మండలాల విషయంలో పోరాడింది బీఆర్ఎస్, బిల్లు పెట్టింది బీజేపీ, మద్దతు ఇచ్చింది కాంగ్రెస్. ఇవాళ ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్కు మన లాభం జరిగే విధంగా వెంటనే అసలు ఆపరేషన్ గైడ్ లైన్స్ లేకుండా, మన విషయాలు డిసైడ్ చేయకుండా మొత్తం ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తాం, కేఆర్ఎంబీకి అప్పచెప్తాం అంటే రేపు ఏం కావాలి రాష్ట్రం? అంటే మరొకసారి కూడా ఇలా అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ఒత్తిడి వేస్తుంది, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఒప్పుకుంటున్నది. అంటే రాష్ట్ర ప్రయోజనాలను వదిలేస్తున్నారు. ఇవాళ మళ్ళీ స్పందిస్తున్నది ఈ అంశం మీద ఒక కన్సర్న్తో మాట్లాడుతున్నది అగైన్ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ప్రభుత్వం వెంటనే మేల్కోవాలి. అవసరమైతే మేము ఎటువంటి పోరాటానికైనా మరి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే రాష్ట్రం ప్రయోజనాలు చాలా ముఖ్యం. మేము ఎందుకంటే రాజకీయాలు ఎక్కువ మాట్లాడకుండా ఐఎమ్ ఓన్లీ ట్రయింగ్ టు అంటే అవేక్ దిస్ గవర్నమెంట్, ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. వెంటనే తక్షణమే రాష్ట్ర ప్రయోజనాలు
కాపాడాలని చెప్పి నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇంకొక చిన్న అంశం ఉంది బైసాబ్, అది కూడా నీళ్ళదే. బట్ ఈ కేఆర్ఎంబి అంశం కాకుండా ఇంకొక చిన్న అంశం కూడా ప్రభుత్వంని డిమాండ్ చేయాలనుకుంటా ఉన్నా. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగునీటికి నీరు ఎందుకు విడుదల చేస్తలేరని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. ఇప్పుడు కూడా గోదావరి నదిలో నీటి లభ్యత ఉందని, వాటిని మేడిగడ్డ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతాంగానికి అందించవచ్చన్నారు. రాబోయే రోజుల్లో నీరు లేకపోతే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, ప్రభుత్వం వెంటనే నీటిని అందించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఫెయిల్యూర్గా చూపెట్టడానికి నీటిని అందించకపోవడం దారుణమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ నుంచి ఇప్పుడు కూడా నీళ్లు తీసుకురావచ్చు. ఒకవైపు ప్రభుత్వము స్టేట్మెంట్ చూస్తూ ఉన్నాం, మేము చూస్తున్నది ఏంటంటే నీళ్లు లేవు, ఆరుతడి పంటలు వేసుకోండి అని మంత్రులు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో ఆయకట్టులో 4 లక్షల ఎకరాలకు 2 లక్షల ఎకరాలకే నీళ్లు ఇస్తాం, మిగతా దానికి నీళ్ళు ఇవ్వలేము అన్నట్టుగా పత్రికల్లో అధికారులు ప్రభుత్వం యొక్క స్టేట్మెంట్స్ చూస్తూ ఉన్నాం. మేడిగడ్డ బ్యారేజు రిపేర్ జరుగుతుండగా కూడా గోదావరి నదిలో ఈరోజు కూడా నాకున్న సమాచారం మేరకు 4 నుంచి 5 వేల క్యూసెక్కులు ప్రవాహం ఉన్నది. ఆ 4-5 వేల క్యూసెక్కులను ఇప్పుడు కూడా మేడిగడ్డ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు, చేసి మనము రైతాంగానికి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. లాస్ట్లో మళ్ళీ ఏమవుతుంది, మార్చ్ ఏప్రిల్లో దగ్గరికి వచ్చే వరకు నీళ్ళు తక్కువ పడితే పంటలు ఎండిపోవడము, రైతులు ఆందోళన చెందేటువంటి పరిస్థితి వస్తుంది. ఆలోచించండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ గ్రౌటింగ్ చేసిండ్రని తెలుస్తూ ఉంది, పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఏది సుందిల్ల అన్నారం బ్యారేజీలు తొందరగా చేసేయండి, ఉంటే కూడా చేసి నీళ్లు లిఫ్ట్ చేసి మనము ఇటు మిడ్మానేర్కు ఎల్ఎండికి నీళ్ళు తెచ్చుకోగలిగితే, మేము గత 3 ఏళ్ళు ఇచ్చినాం కదా, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 చిట్ట చివరి ఆయకట్టు దాకా నీళ్ళు ఇచ్చినాం. ఒకప్పుడు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కాలువల్లో సర్కారు తుమ్మలు మొలిచినాయి, కానీ మేము నిండుగా నీళ్లు గత 3 ఏళ్ళు ఇచ్చి చూపించాం. చివరికి ఎట్లాంటి స్థితి వచ్చిందంటే, సార్ వరికోత మిషన్లు దిగుతలేవు, నీళ్లు బంద్ చేయండి, నీళ్లు జాలిగా బంద్ చేయండి అనేదాకా కూడా నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. సో దయచేసి మీరు కూడా రివ్యూ చేయండి. ఇప్పుడు కూడా మేడిగడ్డలో నదిలో ప్రవాహం ఉంది, మేడిగడ్డ దగ్గర గోదావరి నదిలో ప్రవాహం ఉంది. ఆ నీళ్ళని ఎన్ని వీలైతే అన్ని లిఫ్ట్ చేసి మరి రైతాంగానికి నీళ్లు అందించేటువంటి ప్రయత్నం చేయండి. ఎంతసేపు మా మీద బురద జల్లాలి చల్లండి, దానికి మేము సమాధానం చెప్తాం, దానికి ఏం భయపడేది లేదు. కానీ దాని పేరు మీద ఈ ప్రాజెక్టును ఫెయిల్యూర్గా చూపే ప్రయత్నం చేసే క్రమంలో అవకాశం ఉన్నటువంటి నీళ్లను సముద్రంలో కలవనీయకుండా రైతులకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతాను. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి రైతాంగానికి నీటిని అందించాలన్నారు హరీష్ రావు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2 జలాశయాల నుంచి నీటిని అందించామన్నారు. బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాలన్నారు. ఆలస్యం చేయకుండా వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులలో కూడా ఆల్రెడీ మా ప్రభుత్వం ఉన్నప్పుడే నీళ్లు తెచ్చిపెట్టాం, నీళ్లున్నాయి అక్కడ. గత 3 సంవత్సరాలు కూడా మేము మల్లన్న సాగర్ నుంచి, కొండపోచమ్మ సాగర్ నుంచి కూడా రైతాంగానికి నీళ్లు అందించి పంటలు కాపాడాం. అద్భుతమైన పంటలు కూడా పండినాయి. సో ఇప్పుడు దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది, అదే కొత్తగా కాదు కదా, కట్టిన ప్రాజెక్టులు, తెచ్చిన నీళ్లు ఓన్లీ విడుదల చేయడం మీ చేతుల్లో ఉంది, చెయ్యండి అని ప్రార్థిస్తూ ఉన్నా. మల్లన్న సాగర్ గడితిమి, కొండపోచమ్మ సాగర్ గడితిమి, నీళ్లు తెచ్చి పెడితిమి. కట్టిన ప్రాజెక్టులో తెచ్చిన నీళ్లను దయచేసి రైతు ప్రయోజనాల కోసం విడుదల చేయండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మేము గతంలో అటు కెనాల్స్ ద్వారా విడుదల చేశాం, కుడవెల్లి వాగులో నీళ్లు విడుదల చేశాం, హల్దీ వాగులో నీళ్లు విడుదల చేశాం. తద్వారా బంగారం లాంటి పంటలు పండినాయి. ఇప్పుడు కూడా రైతులు అడుగుతూ ఉన్నారు, నీళ్లు తొందరగా విడుదల చేయండి అని చెప్పి ప్రభుత్వం వైపు రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఆలస్యం చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకొని ఆ నీళ్లు విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. రాష్ట్ర ప్రాజెక్టులు కేంద్రానికి తాకట్టు పెడుతున్నారని హరీష్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకవైపు కృష్ణా నదిలో వాటా కోసం ఎన్నో పోరాటాలు చేసి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు అయ్యేలా చూశామన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టులు తెస్తామంటూనే ఉన్న ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పచెప్తున్నారని మండిపడ్డారు. జాతీయ ప్రాజెక్టు తెస్తామని చెప్తే మన ఢిల్లీకి పోయి కదా,
జాతీయ ప్రాజెక్టు తెస్తామని ఢిల్లీకి పోయి ఉన్న ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతాం. ఇది కాదు కదా, ఇది మన రాష్ట్ర హక్కులు దారుణంగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. అయితే మరి ఏ రకమైనటువంటి నష్టాలు జరిగే అవకాశం? ఇప్పుడు ఒకవేళ ఈ కేఆర్ఎంబి పరిధిలోకి ఈ అంశాలన్నీ తేలకుండా కేఆర్ఎంబి పరిధికి పోతే మనకు చాలా నష్టాలు జరిగే అవకాశం. ఒకవైపు మన కృష్ణా నదిలో మన వాటా తేలే విషయం ట్రిబ్యునల్లో మేము పోరాడి కొత్త ట్రిబ్యునల్ వేయడానికి కేంద్ర ప్రభుత్వంని మెడలు వంచి ఒప్పించాం. సుప్రీంకోర్టుకు పోయినాం, కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయినాం, కేంద్ర ప్రభుత్వం వినకపోతే సుప్రీంకోర్టు గడప దొక్కినాం, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మీరు కేసు విత్డ్రా చేసుకుంటే మేము ట్రిబ్యునల్ వేస్తామంటే కేసు విత్డ్రా చేసుకున్నాం. కేంద్రం మీద స్వయంగా కేసీఆర్ గారే ఢిల్లీకి పలుమార్లు వెళ్లి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారిని కలిసి ఒప్పించి మెప్పించి ఇలా కృష్ణా నదీ జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్ ని కూడా కాన్స్టిట్యూట్ చేయడంలో అప్పుడు మేము విజయం సాధించాం. సో ఆ నదీ జలాల పంపిణీ జరగాల్సినటువంటి అవసరం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇష్యూస్ అన్నిటి మీద కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం. ఇవన్నీ రాకుండా ఆపరేషన్ మాన్యువల్ లేకుండా మరి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తే రేపు మన పరిస్థితి ఏమైతే ఈ రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. తెలంగాణ నీటి హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం పణంగా పెట్టిందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ్తో పాటు సాగునీటి అవసరాల కోసం పలు షరతులను పెట్టామన్నారు. ఏకపక్షంగా కేఆర్ఎంబీపై నిర్ణయం తీసుకోకుండా అపెక్స్ కమిటీ వేయాలని ఆనాడే చెప్పామన్నారు. మిషన్ భగీరథ కింద కూడా మనం అటు శ్రీశైలం నుంచి వివిధ ప్రాజెక్టుల నుంచి కృష్ణా బేసిన్ లో మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం కూడా వాడుతున్నాం. అక్కడ కూడా 20% అకౌంట్ ఫర్ చేయాలి డిమాండ్ పెట్టాం. 4వ డిమాండ్ ఏం పెట్టినామంటే క్యారీ ఓవర్ ఫెసిలిటీ. జనరల్గా మనం ఏం చేస్తాం, సాగర్లో కానీ ప్రాజెక్ట్లో కొన్ని మనకు అలకేట్ అయిన వాటర్ను ఆ సంవత్సరం వాడుకోకుండా కొంత కాపాడుకుంటాం కొన్ని సందర్భాలు, లేదా ఒక గుడ్ ఇయర్లో కూడా కొన్ని నీళ్లు మిగులుతాయి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ సకాలంలో వర్షాలు పడక నీళ్లు రాకపోతే నెక్స్ట్ ఇయర్ డ్రింకింగ్ వాటర్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని కాపాడుకుంటాం. సపోజ్ నీళ్లు బాగా వచ్చినాయి, మరి మనం కాపాడుతున్న నీళ్లు క్యారీ ఓవర్ ఫెసిలిటీ కింద తిరిగి తెలంగాణ వాడుకోవడానికి హక్కు కల్పించాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఆ రోజు డిమాండ్ చేశాం. అదేవిధంగా ఎండిడిఎల్ ఆఫ్ శ్రీశైలం ప్లానింగ్ కమిషన్ చెప్పిన విధంగా 830 ఫీట్లు మాత్రమే మెయింటైన్ చేయాలి. ఎందుకంటే దట్ ఈస్ ఏ హైడల్ ప్రాజెక్టు, 830 ఫీట్ పెట్టాలని చెప్పి డిమాండ్ పెట్టారు. అదేవిధంగా పోతిరెడ్డిపాడు నుంచి వాళ్లకు న్యాయబద్ధంగా 34 టీఎంసీలు మాత్రమే వాడుకునేటువంటి హక్కు ఉన్నది. ఒకటి చెన్నై డ్రింకింగ్ వాటర్కు 15 టీఎంసీలు, ఎస్ఆర్బిసికి 19 టీఎంసీలు. ఆ 34 టీఎంసీలకు వాళ్ళను పరిమితం చేయాలి. ఇవన్నీ డిమాండ్ అప్పుడు అప్పటి తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబి ముందు పెట్టి ఇవన్నీ మీరు ఒప్పుకుంటేనే ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మేము అంగీకరిస్తాం, లేకపోతే మేము ప్రాజెక్టులు మీకు అప్పచెప్పము, ఎట్టి పరిస్థితుల్లో మేము అప్పచెప్పడానికి సిద్ధంగా లేము అని మనం తీవ్రంగా అపోజ్ చేస్తూ వచ్చాము. అపోజ్ చేయడమే కాదు, మనం ఒక డిమాండ్ ఏం పెట్టామంటే ఈ అంశం మీద అపెక్స్ కమిటీకి రెఫర్ చేయండి. ఈ అంశం చాలా లోతైనటువంటి అంశం. మీరు ఇట్లా కేఆర్ఎంబి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా దీన్ని నోటిఫై చేస్తా ఉన్నారు. ఇది మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. దీన్ని అపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టాలని చెప్పి అప్పుడు మేము డిమాండ్ చేయడం జరిగింది. మీ అందరికి తెలుసు అపెక్స్ కమిటీ అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారు చైర్మన్ గా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఈ అపెక్స్ కమిటీ అనేటువంటిది ఉంటుంది. ఇట్లా మీరు ఏకపక్షంగా ఇవ్వడానికి వీలు లేదు. ఇవన్నీ విషయాలు ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా మాట్లాడాలి. ప్లీజ్ రెఫర్ దిస్ మ్యాటర్ టు అపెక్స్ కమిటీ అని చెప్పారు. మన ఏపీ రియాగ్నైజేషన్ యాక్ట్ లో ఏముందంటే ఈ నదీ జలాల పంపిణీ విషయంలో ఏదైనా భిన్న అభిప్రాయాలు వచ్చినప్పుడు ఆ సమస్యను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ జలవనరుల శాఖ తేల్చినప్పుడు ఆ అంశాన్ని అపెక్స్ కమిటీకి రెఫర్ చేయాలి. సో దట్ వీ మేడ్ ద డిమాండ్. కానీ ఈ రోజు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఢిల్లీకి పోయి మంచిదని ఒప్పుకున్నారని వారం రోజుల లోపల ఇవన్నీ కేఆర్ఎంబీకి అప్పచెప్తున్నారు అన్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. మరి ఇవన్నీ పరిస్థితి ఏం కావాలి? రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జీవో 55ను రద్దు చేయాలని విద్యార్థులు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీలోని అగ్రికల్చర్ ఏడీ కార్యాలయం ముందు విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూనివర్సిటీకి సంబంధించిన ఒక్క గజం కూడా ఇవ్వమని విద్యార్థులు హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే హైకోర్టు నిర్మాణ ప్రతిపాదనను వేరే చోటుకు మార్చాలని విద్యార్థులు కోరుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని అధికారులు కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. స్వీపింగ్ మిషన్లతో చేయించాల్సిన ప్రమాదకర పనులను జేహెచ్ఎంసీ కార్మికులకు అప్పగిస్తున్నారు. ఎలాంటి రక్షణ చర్యలు లేకుండానే వారు తెలుగు తల్లి ఫ్లైఓవర్ను ఊడుస్తున్నారు. కమిషనర్ వస్తున్నాడంటూ అధికారులు తమతో ఫ్లైఓవర్ను శుభ్రం చేయిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఫ్లైఓవర్ మీద మీరు ఊకోద్దు కదా. అవునమ్మా, ఈ ఫ్లైఓవర్ మీద మీరు ఊకోద్దని మీకు తెలుసా? ఎవరికి యాక్సిడెంట్ అయింది? మీ వర్కర్కి యాక్సిడెంట్ అయింది. ఓకే. అవును. మీ సూపర్వైజర్ పొమ్మని చెప్తాడా ఇడికి? ఓకే. 3 రోజులకు ఒకసారి మీరే వస్తారా, వేరే వాళ్ళు వస్తారా? మీరే వస్తారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని హెచ్జీ ఇన్ఫ్రా కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో జరిగిన బ్రిడ్జ్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన కార్మికులను ఆదుకోవాలని సిపిఎం పార్టీ ఆందోళన చేపట్టింది. దీంతో కంపెనీ ప్రతినిధులు, సిబ్బంది వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించని ఇన్ఫ్రా కంపెనీ ప్రతినిధులు సమాధానం చెప్పాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని హెచ్జీ ఇన్ఫ్రా కార్యాలయం ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. आपको एम्प्लॉय है, मैं जानता हूँ। ठीक है, एम्प्लॉय है। आपका सुपीरियर कौन है? सुपीरियर से सुपीरियर के बल तुम मारो बैठ के बात करनी है। साहब लोग आएंगे, क्या कर रहे हैं? షేర్లింగంపల్లిలో కాంగ్రెస్ నాయకుల భూభాగోతం బట్టబయలైంది. దాదాపు 1000 కోట్ల విలువ గల భూములను కాజేశాడు గోపన్పల్లికి చెందిన కాంగ్రెస్ లీడర్ సురేందర్. గచ్చిబౌలి డివిజన్లోని నానక్రామ్గూడలో సర్వే నెంబర్ 149 గల ప్రభుత్వ భూమిపై కన్నేశాడు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన 2 రోజులకే జీవో నెంబర్ 59 కింద తన కుటుంబీకులు బినామీల పేర్ల మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కాంగ్రెస్ భూముల భూభాగోతం కబ్జా బయటపడడంతో ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. చూడమా ఎప్పుడు అదేనా ల్యాండ్ చూస్తా ఉందండి. అక్కడ పోతారు దూరం పోతే జీవో కింద ఏదైతే ఎంఆర్ఓ గారు గత నెల కింద రెగ్యులేట్ ఏదైతే చేసిరో దాని మీద ప్రభుత్వ భూమిని ఎలాంటి నిర్మాణాలు లేకుండా, ఎలాంటి కరెంటు బిల్లు లేకుండా, ట్యాక్స్ లేకుండా మరి ఇక్కడ రెగ్యులేట్ చేయడం అనేది చాలా అన్యాయంగా మేము భావిస్తూ, ఇక్కడ సుమారు 3 లక్షల రూపాయలు చేసే గజం, ఒక గజంకి 3 లక్షల రూపాయల విలువ, అలాంటిది 750 నుంచి 1000 కోట్ల ప్రాపర్టీని మరి 26,000 గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఒక దళారులు, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక ఎన్టీఆర్ నగర్ సంబంధించిన స్లిప్పులు తీసుకొచ్చి ఇక్కడ
అతనికి ఎటువంటి హక్కుదారులు కూడా లేవు. ఇక్కడ కనీసం ఇక్కడ నివాసం ఉండే వ్యక్తి కూడా కాదు. అలాంటి వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలుపుకొని ఇక్కడ సుమారు 17 డాక్యుమెంట్లు 950 గజాల చొప్పున ఒక డాక్యుమెంట్ ఇక్కడ రెగ్యులేట్ చేయడం జరిగింది. అంటే ఏ విధంగా రెగ్యులేట్ చేస్తారు ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా కుంభకై ఈ కాంగ్రెస్ నాయకుల యొక్క కావాలని ఒక ప్రభుత్వానికి బదలాం చేయాలనే ఉద్దేశంతో కావాలని గతంలో కూడా ఈయన చాలా చేయడం జరిగింది. ఈ వ్యక్తి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలా. ఈ ప్రభుత్వ భూమిని ఈ నానక్రామ్గూడ విలేజ్ గ్రామస్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా మా ఎమ్మెల్యే గారికి రిప్రజెంట్ నేను ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా నేను 10 రోజుల కింద రిప్రజెంట్ ఇచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సేల్ లీడర్ని కూడా క్యాన్సిల్ చేసి ఈ ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా గవర్నమెంట్కి అప్పచెప్పాలా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్యక్తి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలా. బడా దొంగలు 3వ తారీఖున ఎలక్షన్లు జరిగి 3వ తారీఖున రిజల్ట్ వస్తే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ 6వ తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ ఉంటుంది అని చెబితే వీళ్ళ అదృష్టానికి 4వ తారీఖునే ఎలక్షన్ కోడ్ నిబంధనలు సడలించారు. ఎలక్షన్ అయినాక 4వ తారీఖు 5వ తారీఖు 6వ తారీఖు డేట్లలో భార్య పేరు మీద 7 డాక్యుమెంట్లు 7,000 గజాలు, భర్త పేరు మీద సురేందర్ పేరు మీద 7,000 గజాలు, తమ్ముడి పేరు మీద డాక్యుమెంట్లు, బినామీ పేర్ల మీద 12 డాక్యుమెంట్లు, 7 ఎకరాలని ఒక ఇంటి నెంబర్ లేకుండా, ఒక ఇల్లు లేకుండా, ఒక రూమ్ లేకుండా, ఒక వాటర్ బిల్ లేకుండా, ఒక కరెంట్ లేకుండా నిబంధనలన్నీ కూడా తొంగలో దొక్కి 6 గంటలకు రిజిస్ట్రేషన్ అయితే 7 గంటలకు వేరే వాళ్ళు అమ్మేశారు. తెలంగాణ భవన్లో మెదక్ జిల్లా బీఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మా మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో మరి 6 నియోజకవర్గాల్లో మా బీఆర్ఎస్ పార్టీని గెలిపించినటువంటి మరి కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా మెదక్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షురాలు, మరి అదేవిధంగా ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి దాదాపు పొద్దున 11 o'clock నుంచి ఇప్పుడు 6 o'clock వరకు కూడా మరి సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది, ఆలోచన కూడా చేయడం జరిగింది. మరి కార్యకర్తల నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ యొక్క రివ్యూ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి వారు నియోజకవర్గాల వారీగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అదేవిధంగా మరి మొన్న ఎన్నికల్లో జరిగినటువంటి కొన్ని పొరపాట్లను కూడా మరి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొని రావడం జరిగింది. మరి వారంతా కూడా ఒకటే చెప్పడం జరిగింది, మేమంతా కార్యకర్తలుగా కేసీఆర్ గారి నాయకత్వంని నమ్ముకొని పార్టీ శ్రేయస్సే మా ధ్యేయంగా మేము పనిచేయడం జరుగుతోంది. మాకు చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా పక్కన పెట్టి కేవలం పార్టీ గెలుపు కోసమే మేము కృషి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మేమందరం కలిసికట్టుగా మరి కృషి చేస్తాం. మా పార్లమెంట్ అభ్యర్థిని కేసీఆర్ గారు ఎవరినైతే డిసైడ్ చేస్తారో వారిని మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. మరి నిజంగా ఈరోజు మన కేటీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు మరి కార్యకర్తలు కొత్త ఉత్సాహాన్ని నింపడం జరిగింది. వారు అనేక సందర్భాల్లో మరి జరిగినటువంటి ఇష్యూస్ అన్నింటిని కూడా మరి వివరిస్తూ కార్యకర్తలు చెప్పిందంతా కూడా మరి విని, ఓపికగా విని, నిజంగా ఇవి జరిగినాయి, ఇవి తప్పులు జరగకుండా మేము తప్పకుండా చూసుకుంటామని చెప్పేసి కూడా వారికి చెప్తూ కార్యకర్తల యొక్క గౌరవాన్ని, కార్యకర్త యొక్క విలువలను, వారి యొక్క మనోభావాలను గౌరవిస్తామని, వారికి అండగా ఉంటామని, ఏ సమయంలో ఎక్కడ ఏ కష్టం వచ్చినా కూడా కార్యకర్తలకు మేము మా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని కూడా వారికి ధీమా ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. మరి కొంతమంది మాట్లాడుతూ ఏంటంటే ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే మన ఎన్నికల్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం జరిగిందో వారందరి పైన అక్రమ కేసులు బనాయించే విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు అని చెప్పేసి వారి ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈరోజు వారందరూ కూడా మరి మేము అండగా ఉంటాం, ఎక్కడ ఏ కార్యకర్తకు కానీ నాయకుడు కానీ ఇబ్బంది జరిగితే మేము గెలిచినటువంటి 39 మంది శాసనసభ్యులు మీ దగ్గరకు వస్తాం,
మీ కష్టాన్ని మేము తప్పకుండా మీ కష్టంలో మేము పాలు పంచుకుంటాం, మీకు అండగా ఉంటామని చెప్పేసి కూడా ఒక ధైర్యాన్ని ఈరోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి నిజంగా ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గల కారణాలు మరి స్పష్టంగా అందరూ కూడా చెప్పారు. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గత 10 సంవత్సరాలుగా జరిగినప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అబద్ధానాల వాగ్దానాలతోని ఈరోజు అధికారంలోకి రావడం జరిగిందని చెప్పేసి కార్యకర్తలంతా కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ యొక్క 6 గ్యారంటీలు కానీ మరి అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి విషయం కానీ మరి అంతకుముందు మరి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు PCC ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి అనేక సమావేశాల్లో వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏంటంటే 9th రోజు 9వ తారీఖున మేము అధికారంలోకి వస్తూ ఉన్నాం, మీకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం, అదేవిధంగా మీ ధాన్యాన్ని అమ్ముకోదు 500 రూపాయలు బోనస్ ఇస్తామని, అంతేకాకుండా రైతు భరోసా కింద మేము 15,000 రూపాయలు ఇస్తాం, బీఆర్ఎస్ ఇచ్చే 10,000 తీసుకోవద్దు అని చెప్పేసి చెప్పడం ప్రజలు నమ్మడం జరిగిందని, మరీ ముఖ్యంగా మరి పరంబో భూముల్లో వ్యవసాయం చేసుకున్నటువంటి వారందరికీ కూడా మీ భూములన్నీ కూడా లాక్కుంటారు అని చెప్పేసి చెప్పి అబద్ధాల వాగ్దానాలతోని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది అని చెప్పేసి కూడా కార్యకర్తలు గ్రామాల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలను కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొని రావడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి నిజంగా ఈరోజు మా పార్లమెంట్ మెదక్ పార్లమెంటు మరి తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా మరి అప్పుడు టీఆర్ఎస్ పెట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టి ఖచ్చితంగా గెలుస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ గడ్డ మా సిద్దిపేట గడ్డ అని చెప్పేసి కూడా పార్లమెంట్ ఏరియా మెదక్ పార్లమెంట్ ఏరియా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి కేవలం టీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి కార్యకర్తలందరూ కూడా స్పష్టం చేయడం జరిగింది. మరి ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గెలిచినటువంటి శాసనసభ్యులుగా మాకంటూ ఒక ప్రోటోకాల్ ఉంది, కాన్స్టిట్యూషన్ మాకు కొన్ని రైట్స్ ఇవ్వడం జరిగింది. ఆ రైట్స్ అన్నింటినీ కూడా తుంగలో తొక్కే విధంగా ఈరోజు మాకు అందాల్సినటువంటి గౌరవం అందకుండా ప్రోటోకాల్ని వైలేట్ చేస్తూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మొన్న జరిగినటువంటి పల్లా రాజేశ్వరి గారి ఇష్యూ జరిగినట్టయితే ఆరోగ్యశ్రీ పథకంలో వారి లాంచింగ్కి రాకుండా ముందే లాంచ్ చేయడం, అదేవిధంగా మరి రివ్యూ మీటింగ్కి వెళ్ళినప్పుడు వారిని అగౌరవపరిచి బయటికి వెళ్ళే విధంగా చేయడం, మొన్న చింతా ప్రభాకర్ గారు మా శాసనసభ్యులు గారు ఇక్కడ సంగారెడ్డి శాసనసభ్యులు వారు ఒక ఎమ్మెల్యేగా మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నటువంటి సందర్భంలో వారిని ఇవ్వకుండా అడ్డుకొని అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వారితో ఇప్పించినటువంటి పరిస్థితిని గమనిస్తూ ఉన్నాం. మా నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా మరి అదేవిధంగా ప్రజాపాలన కార్యక్రమంలో కానీ మరి అదేవిధంగా బస్ ఇనాగ్రేషన్ కార్యక్రమంలో కానీ గెలిచినటువంటి మేము ఎమ్మెల్యేలుగా కాకుండా ఓడిపోయినటువంటి మా మీద ఓడిపోయినటువంటి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారితో లాంచ్ చేయించడం జరుగుతోంది. ఇది మంచి పద్ధతి కాదు, ఇదొక రాజ్యాంగాన్ని మనము కూని చేసినట్టు అవుతుంది అని చెప్పేసి మరి వారికి తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా మరి ఈరోజు ఈ యొక్క రివ్యూ చాలా స్పష్టంగా క్షుణ్ణంగా మాట్లాడుకుంటూ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభిప్రాయాన్ని మరి ధైర్యంగా చెప్పే విధంగా కార్యకర్తలు ఈ యొక్క సమావేశంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి ఎందుకంటే సంస్థాగతంగా మరి పార్టీని పరిచే విధంగా చేయాలి అని చెప్పేసి మరి ప్రతి కార్యకర్త కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఇటువంటి సమావేశాలు రెగ్యులర్గా పెడతామని, అదేవిధంగా జిల్లా స్థాయిలో మరి అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో కూడా ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తూ అదే సంస్థాగతంగా మరి పార్టీని పటిష్టపరిచే విధంగా కార్యకర్తలందరినీ ధైర్యంగా ఉండే విధంగా వారు మరి కార్యకర్తలకు నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ భవన్లో మెదక్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం ముగిసింది. ప్రస్తుతం మీడియాతో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అందరు నిలబడితే అందరం గెలువం, ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు, ఒక ప్రభుత్వం వస్తుంది, ఇంకో ప్రభుత్వం పోతుంది. కానీ గౌరవించుకునే పద్ధతి ఉండాలి. ఇవాళ ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత మరి ఎమ్మెల్యేలు గెలిచిన ప్లేస్లలో మరి ఇన్ఛార్జీలను పెట్టి మరి నానా విధంగా
వేధించడం అది మంచిది కాదు, అది ఘర్షణ వాతావరణంలో పోతుంది. మరి 10 సంవత్సరాలు మీరు అందరు కూడా చూసిండ్రు, ప్రజలందరూ కూడా చూసిండ్రు. ఒక పీస్ఫుల్గా బ్రహ్మాండమైన ప్రభుత్వాన్ని నడిపించి మరి ఇలా కేసీఆర్ గారు మరి ప్రతి ఒక్కరిని కూడా ఒక శాంతియుతమైన వాతావరణంలో తెలంగాణ అభివృద్ధి చెందాలి. మనం చిన్న చిన్న పొరపాట్లు చేసుకొని మరి కక్షలలో పోకుండా మరి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే మనం అందరం కలిసికట్టుగా ఉండి పనిచేయవలసిన అవసరం ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా మరి ఆ పనులను కూడా గౌరవించి మరి అభివృద్ధి ప్రజల కొరత కనుక తప్పకుండా వాళ్ళందరినీ కూడా మరి ఇలా వాళ్ళు జవాబు చెప్పవలసిన అవసరం వస్తుంది కనుక తప్పకుండా దాన్ని మీరు పునరాలోచన చేయాలనేది కూడా నేను గవర్నమెంట్ కోరుతున్నా. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా బ్రహ్మాండంగా ఇవాళ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఒక ఉత్సాహం వచ్చింది. నూతన ఉత్సాహంతో ఇవాళ ఎంపీ ఎలక్షన్లలో కానీ రేపు లోకల్ బాడీ ఎన్నికలలో కూడా మా సత్తా చూపిస్తామనేది కూడా మేము మనవి చేస్తాం. థ్యాంక్ యూ. మత సామరస్యానికి ప్రతీక అయిన నాగర్ కర్నూలు జిల్లా రంగాపూర్లోని హజ్రత్ నిరంజన్ షావలి ఉరుసు ఘనంగా ప్రారంభమైంది. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గంధోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వేల మంది భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్గాను దర్శించుకున్నారు. ఫతేహా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సిరిసిల్ల చేనేత కళాకారుడికి అరుదైన అవకాశం దక్కింది. సిరిసిల్లలో రూపుదాల్చిన ప్రత్యేక బంగారు చీర అయోధ్య రామాలయానికి చేరుకోనుంది. సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్లి హరిప్రసాద్ సీతమ్మ వారి కోసం అరుదైన బంగారు చీరను ఆవిష్కరించాడు. హరిప్రసాద్ లేఖా దంపతులు 20 రోజుల పాటు మగ్గంపై శ్రమించి బంగారం వెండితో చీరను రూపొందించారు. అయోధ్య రామమందిరం రామాయణ ఘట్టాల ఇతివృత్తాలతో చీరను ఆవిష్కరించారు. ఓవైపు బార్డర్లో తెలుగులో జై శ్రీరామ్ అని వచ్చే విధంగా, మరోవైపు బార్డర్కు జై శ్రీరామ్ అని హిందీలో వచ్చే విధంగా చీరను రూపొందించారు. 900 గ్రాముల బరువు ఉన్న ఈ చీరలో 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండి వినియోగించినట్లు నేతన్న హరిప్రసాద్ తెలిపాడు. నా పేరు వెల్లి హరిప్రసాద్, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను చేనేత కార్మికుని. గతంలో అగ్గిపెట్టెలో ఎముడే చీర, సూది రంధ్రంలో దూరే చీర, అంతేకాకుండా నేతల ముఖ చిత్రాలు కూడా ఎన్నో చేనేత మగ్గంపై నేసినాను. బుల్లి మరమగ్గాలు జ్ఞాపికలుగా తయారు చేసి ఇక్కడ నుండి ఢిల్లీ దాకా కూడా జ్ఞాపికలుగా పంపించడం జరిగింది. మొన్నటికి మొన్న G20 సదస్సులో కూడా 20 దేశాల ప్రధానుల ముఖ చిత్రాలు నేయడం జరిగింది. అంతేకాకుండా G20 లోగో నేసి మన్ కీ బాత్లో దేశ ప్రధాని మన్ననలను కూడా పొందినాను. ఇప్పుడు మన దేశంలోని రామ మందిరం నిర్మాణం, రాములవారి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా నా వృత్తి అయినటువంటి చేనేత వృత్తితో ఏదైనా కానుక ఇవ్వాలన్న ఉద్దేశంతో సీతమ్మ వారికి బంగారు పట్టుచీర నేయడం జరిగింది. ఇందులో ఒక బార్డర్లో రాములవారి పట్టాభిషేకం, అయోధ్య రామ మందిరం, మరియు ఇంకో బార్డర్లో జై శ్రీరామ్ అని ఇందులో వచ్చే విధంగా నేయడం జరిగింది. పళ్ళులో రాములవారి ఫోటో మరియు బాడీలో మొత్తం రామాయణంలోని ఘట్టాలను 10 ఘట్టాలను తీసుకొని
నేయడం జరిగింది. ఇందులో రాములవారు పుట్టినప్పటి నుండి యుద్ధము, అరణ్యకాండ, వనవాసము ఇలా 10 ఘట్టాలను తీసుకొని పుట్టిన నుండి పట్టాభిషేకం వరకు వచ్చే విధంగా నేయడం జరిగింది. మరియు బాడీలో కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని వచ్చే విధంగా 845 సార్లు వచ్చే విధంగా దాదాపు 20 రోజులు మేమిద్దరం భార్యాభర్తలం కలిసి ఈ చీరను నేసినాము. ఈ చీరలో 8 గ్రాముల బంగారం మరియు 20 గ్రాముల వెండితో మరియు పట్టు దారాలతో దీన్ని నేసినాము. ఈ చీరను 26వ తారీఖు నాడు మాకు ఢిల్లీకి ఆహ్వానం ఉంది. అక్కడ మోడీ సార్ గారికి చూపించి తర్వాత అయోధ్య రామ మందిరం వారికి అందిస్తాము. ఇంతటి అవకాశం నాకు ఈ సీతమ్మ వారికి చీర నేసే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా హైదరాబాద్లో డ్రగ్స్ను విక్రయిస్తున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. రాజస్థాన్ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్లో అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు 150 గ్రాముల హెరాయిన్, 30 గ్రాముల MDMA డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సిపి సుధీర్ బాబు తెలిపారు. ఫైట్ అగేన్స్ట్ డ్రగ్ పెడ్లింగ్, పెడ్లర్స్ పట్టుకోవడం, డ్రగ్ యాక్టివిటీని కంటైన్ చేయడం, వీటి మీద మనం ఫోకస్ చేసాం. దాంట్లో భాగంగానే ఎట్ అనదర్ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ. ఇందులో 1 crore వర్త్ ఈ కాంట్రబాండ్ డ్రగ్స్ను సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు హెరాయిన్ ఒక 150.3 గ్రామ్స్ హెరాయిన్, దెన్ MDMA 32.1 గ్రామ్ MDMA సీజ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ అదర్ వాళ్ళు యూజ్ చేసినటువంటి వాహనాలు అవన్నీ కలుపుకొని ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక 1 crore వర్త్ డ్రగ్ కన్సైన్మెంట్. ముఖ్యంగా ఏంటంటే ఇందులో ఉన్న నలుగురు అక్యూజ్ని మనం పట్టుకున్నాం. ఇందులో నరేంద్ర బిష్నాయ్, ప్రవీణ్ బిష్నాయ్, హేమారామ్, దెన్ దేవాసి. ఈ నలుగురితో టోటల్ వీళ్ళు పెడ్లర్స్ దెన్ కన్జ్యూమ్ చేస్తున్నారు. వీళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ ఏమైందంటే మన లాస్ట్ పట్టుకున్నటువంటి చాలా కేసెస్లో రాజస్థాన్ రూట్ ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవుతుంది. చాలామంది people who got roots in Rajasthan are getting it. That is, we are getting this kind of inference as far as the flow of drugs to Hyderabad is concerned. దీంట్లో ఈ డ్రగ్స్ను తీసుకురావడము, ఇలా వాళ్ళు వాడడం, కన్జ్యూమ్ చేయడం, అలానే నెక్స్ట్ యాక్టివిటీ కోసం మనీ మొబిలైజ్ చేసుకునే ఉద్దేశంతో వీళ్ళు పెడ్లర్గా మారుతున్నారు. ఫ్రమ్ వేర్ ది డ్రగ్స్ ఆర్ కమింగ్, our SOT teams and other teams would go to different states to following the procedure. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్న